శ్రీమద్ భాగవతం 11వ స్కందం 28వ అధ్యాయం జ్ఞానయోగం. అంటే ఇక్కడ భగవద్గీత ప్రారంభమైంది. జ్ఞానయోగం, భక్తి యోగం డైరెక్ట్గా చెబుతున్నాడు కృష్ణుడు ఉద్ధవుడికి. జ్ఞానయోగం 1, 2 అయిపోయిందా? పెద్ద తాత్పర్యం అయిపోయిందా? నిన్న 2, 3 తైజస నిద్రయాపన్నే తైజసే నిద్రయాపన్నే పిండస్థో నష్టచేతస పిండస్థో నష్టచేతన మాయాం ప్రాప్నోతి మృత్యుం వా మాయాం ప్రాప్నోతి మృత్యుం వా తద్వ నానార్థ దృక్పుమాన్ తద్వ నానార్థ దృక్పుమాన్ తైజసే నిద్రయాపన్నే పిండస్థో నష్టచేతన మాయాం ప్రాప్నోతి మృత్యుం వా తద్వన్న నార్ధదుఃప్రమాన్. అనువాదం, తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి ఈ అధ్యాయం సారవంత చదివారా? సారవంత తర్వాత 2వ శ్లోకం కూడా అయిపోయింది. నాకు తెలియాలి కదా, నేను మొదట చదువుతున్నా. నాకు కూడా తెలియాలి. అనువాదం, తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి మాయామయమగు స్వప్నావస్థచే లేదా మృత్యువు వంటి సుషుప్తి అవస్థచే ఇంద్రియములు జయింపబడినప్పుడు శరీరస్థులకు జీవాత్మ చేతన్ను కోల్పోయినట్లు లౌకిక ద్వంద్వమును అనుభూతమనుచుకోడు మనిషి తప్పక మోహమును మృత్యువును పొందును. ఈ జీవితాన్ని ఇక్కడ స్వప్నంతో పోలుస్తున్నాడు. అంటే మాయ అంటే కాని దాన్ని అనుకోవడాన్ని మాయ అంటారు. విచ్ ఈజ్ నాట్. ఉదాహరణకి మనం ఏదో లైట్ అండ్ సౌండ్ షో చూసి, లేదా మనం సినిమా చూసి, చిన్నప్పుడు మేము సినిమా చిన్నప్పుడు తెలియదు కదా, చూస్తా ఆ సినిమాలో విషాదమైన ఘటనలు చూస్తుంటే కళ్ళ నుంచి ఏడుపు వస్తాడు. మా అమ్మ నాన్న నవ్వేవాళ్ళు, ఆ సినిమా బాగా యాక్షన్ చేస్తాడు అనుకోవాలి తప్పితే మీరు కూడా దానిలో లీనమైపోయి పాపం వాడిని చంపేయకుండా ఉండాలి, వాడిని చంపేయకుండా సినిమా వాడు రక్తి కట్టిస్తున్నాడు, భలే క్లైమాక్స్ తెచ్చాడు అట్లా చూడాలి. కానీ సినిమా చూసేప్పుడు దానిలో లీనమైపోతే మీరు కూడా ఆ పార్టీలో చేరతారు. ఆ పార్టీలో చేరి ఏడవడం కానీ మీరు కూడా కళ్ళ వెంట నీళ్ళు రావడం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. ఎవరన్నా బాగా లీనమైపోయి నాటకం చేస్తూ ఉంటే అప్పుడు
చూసేవాళ్ళకి అది వాస్తవం అనిపించి అయ్యో అయ్యో అని అట్లా ముఖ్యంగా ఏడుపు వచ్చే దృశ్యాలు అప్పుడు నీకు కూడా ఏడుపు రావడం ప్రారంభమవుతుంది. ఈ రకంగా దీని అంటారు మాయామయ స్వప్నాస్. ఇక్కడ కలిగేటువంటి దుఃఖాలు కానీ సుఖాలు కానీ, అందుకే భక్తులు ఈ రెండింటినీ పట్టించుకోరు. ఇది ఆ భగవద్గీత శ్లోకంలో 4వ అధ్యాయంలో భగవంతుడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయను అనిత్యం తాం తితిక్ష భారత. సో ఈ జీవితాన్ని మనం స్వప్నం అంటే మనంతా కూడా, లేదా ఈ జీవితాన్ని ఒక డ్రామాగా, నాటకం, ఈ జీవితం ఒక డ్రామా. ఏ రకంగా అప్పుడు డ్రామాలో అందరూ పురుషులే డ్రామా వేస్తూ ఉంటాడు, కానీ వాడు స్త్రీ పాత్ర పోషిస్తాడు, ముసలివాడి పాత్ర పోషిస్తాడు. ఈ రకంగా డ్రామా. సో నిజంగానే ఆత్మకి ఈ సంసారం జీవితం ఒక డ్రామానే. సో అందుకని ఎవరిని చనిపోతే పోయి డ్రామా చేసి రావాలి. అక్కడ పాపం చాలా మంచి పనులు చేసేవాడు సార్. చాలా అక్కడ ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ ఆ డ్రామా అయిపోయింది, మళ్ళీ ఆఫీసులో కూర్చుని ఈ డ్రామా అక్కడ కంటిన్యూ అవ్వకూడదు. తిడతాడు బాస్, 4 తిడతాడు. ఇదే పని అయితే ఆఫీసులో వచ్చి పని చేయి, వాడు ఇంట్లో ఎవడో సార్ తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా కూర్చుంటే అట్ట అవుతుంది. డ్రామా అంటే జీవితంలో తగ్గ మోడీ గారిని మనం గమనిస్తూ ఉంటాం. టక్ అని వాడు చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్తాడు, అది మళ్ళీ ఇనాగరేషన్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ పెద్ద బిల్డింగ్ ఇనాగరేషన్కి పోతాడు. ఈ దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. పెద్ద డైలాగ్ లేదు, మీరు ఆశ్చర్యపోతారు. అక్కడే అంత శోకాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ లో ప్రొఫైల్ మంచి ఈ డ్రెస్ వేసుకోకుండా చనిపోయిన వాడి దగ్గర అంత బాగా వెల్ డ్రెస్ లేదు అందరు. వీడికి ఇదే రోగం. ఇక్కడ చచ్చిన వాడి దగ్గరికి వచ్చి ఇట్లా అంత వేషాలు వేసుకొస్తాయి. చచ్చిన వాళ్ళ ప్రోగ్రాంకి డ్రెస్సులు ఒక రకంగా వేసుకోవాలి. బాగా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు సంతోషంగా అప్పుడు వేసుకునే గుడ్డలు వేరుగా ఉండవు. చచ్చిన పేడలేదు మంచిది అన్నట్టుగా మంచి గుడ్డలు వేసేసుకుని అడిగిపోయి మిమ్మల్ని చూసి జనాలతో మిమ్మల్ని చూసేట్టుగా తిట్టుకుంటారు జనాలు. అటువంటి ప్రోగ్రాం వైపు కొద్దిగా మామూలు గుడ్డలు వేసుకుని శోకాన్ని వ్యక్తం చేస్తారు. నిజంగానే జీవితం ఒక డ్రామా. ఇది మనంతా కూడా డ్రామాలే వేయాలి. మరి మన నిజ జీవితం ఏంది, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. మనకి ఎన్ని సమస్యలు ఉంటున్నా, మనకి ఎన్ని కలిసి వస్తున్నా, భౌతికంగా మనకి కలిసి వస్తున్నా కూడా మనం వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేస్తున్నట్టు కలిసి వస్తుండే అట్ట కనిపించి రావడం. నాకేం లాభం ఏమైతే అట్లా ఇక్కడ ఎవరికో నష్టం వచ్చినప్పుడు అడిగి పోయేసి మనకు కొద్దిగా విషాద ముఖం పెట్టుకుని, అంటే నిజానికి ఇక్కడ నష్టం లేదు, లాభం లేదు, ఎట జరగాలి అట్ట జరుగుతూ ఉంటుంది. అంగీకరించినా అంగీకరించకపోయినా ఏది జరగాలో ఏమైంది అట్ట కూర్చుంటారేమి, అటెంటివ్గా కూర్చోాలి కదా. అటెంటివ్ ఉత్సాహంగా అందరూ ఇటు కూర్చుంటే నేను లేచిపోతాయి ఇక్కడి నుంచి. ఎందుకు క్లాస్ ఆగిపోయిందని చూస్తే వినేవాళ్ళు మాకు ఇంకా వినాలని సార్ అంతే కదా, అట్లా మొహం పెట్టుకుని వినాలా. అప్పుడు చెప్పేవాడికి వీళ్ళకి ఎట్ట చేస్తే బాగుంటుందబ్బా అన్నట్టుగా ఆ రకంగా శ్రోతలు ఉత్సాహంగా చెప్పేవాడు ఎంత బాగా చెప్పగలం అన్నట్టుగా. వినేవాళ్ళలో ఉత్సాహాలు అయితే రోజు కూర్చోక తప్పదు. ఇక్కడ అయితే పిలిచి అడుగుతారు కాబట్టి కూర్చోవాలి. అక్కడికి పోయి అని కూర్చుంటే అది కూడా మీ హావభావాలు కనబడుతూ ఉంటుంది. క్లాసులో మీకు అంత ఇంట్రెస్ట్ అన్నట్టుగా ఇంట్రెస్ట్ మెచ్చగా శ్లోకాలు నేర్చుకుంటూ ఉంటారు.
మీరు పాయింట్ రాసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనం అటువంటి వాళ్ళు సులభంగా భక్తి శాస్త్రి భక్తి వైభవం అంటే భక్తి శాస్త్రి భక్తి వైభవం అంటే ఇదే. వాళ్ళు వారం వారం కొంత చదువుతారు, నెక్స్ట్ వారం ఇంకొంత, ఆఖరిలో పరీక్ష చేయాలి. ఇది కూడా మనం ఇవన్నీ జాగ్రత్తగా వింటూ ఉంటే ఈ అధ్యాయంలో 11వ స్కందంలో 28వ అధ్యాయం ఏ టాపిక్ జ్ఞానయోగం. అది వింటూ ఉంటే మీరేం పట్టించుకోకుండా ఏదో కాలక్షేపానికి వచ్చినట్టు కూర్చుంటే ఇప్పుడు మనకి ఏం చదివాము, ఏం విన్నాము, ఏం నేర్చుకున్నాం అనేది కూడా ఉండదు. అంటే తెలియగల వాళ్ళు ఎక్కడికక్కడ నోట్స్లు చేసుకుంటూ అవి కొంత పోర్షన్ అయిపోగానే ఎగ్జామ్ పెడితే నేను రాయగలను జవాబులు. తో మాయామయ అంటే ఇక్కడంతా కూడా ఇది మనం యువతలము కాదు, యువకులము కాదు, మనం మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, మనం మనుషులు కాదు, ఇప్పుడు మనిషి శరీరంలో మనిషిగా నాటకం చేస్తున్నాం. వచ్చే జన్మ మీరు గాడి జన్మ అయితే ఆ నాటకం మీరు చేస్తారు కదా, ఆ విధంగా కేకలేస్తా, గాడిదలా కేకలేస్తాం, వెనకాలతో తనుకుంటాం. ఏ శరీరంలో అంటే ఆ శరీరంతో పనులు. కానీ మనం మానవ జన్మ పొందినప్పుడు మనం పబ్లిక్లో ఎక్కడ ఏ విధంగా మనం నాటకం చేయాలో ఆ విధంగా పాత్రను చక్కగా పోషిస్తాం. కానీ ఈ నాటకం కానటువంటి జీవితం ఏంటి? అది మన భక్తి. భగవంతుడి సేవల్లో చక్కగా చేసుకుంటూ మనం భగవంతుడి సేవలు చేస్తూ చక్కగా పాటలు పాడుకుంటూ, మిగతావన్నీ కూడా అప్ అండ్ డౌన్, లాభాలు నష్టాలు సుఖాలు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ రకమైనటువంటి విషాదాలు ఉండవు. ఇది ఆ రకమైనటువంటి పెద్ద మందిరం కడతాం. సో మందిరం కట్టినా కూడా మంగళారతి పోవక్కర్లేదా ఏంది? మందిరం కట్టిన మంగళారతి పోదు. మందిరం లేకపోయినా కూడా మంగళారతికి పోవాలి. మనం అంత ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. మందిరం ఏం కాదు, తన్ని నిద్రపోతూ ఉంటాం. ఇక్కడంటే మందిరంలో లేవాలా అని. ఇంకోటి ఇంటికి పోయినప్పుడు లేకపోయినా అదే మందిరం కాదు. కానీ ఇక అలవాటు అయిపోతే నేను లేచి నా 16 మాలు 4 కల్లా లేచి దీని అంటారు మాయామయ. తెలుసుకోవాలా, మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఇది నా ఇల్లు, ఇది మా తల్లిదండ్రులు, ఇది బాధ్యతలుగా మేము చెబుతూ ఉంటాం. మళ్ళీ 2 శబ్దాలు, ఆసక్తి బాధ్యతలు. అప్పుడప్పుడు మనకి ఆసక్తి ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులు బాధ్యత అట్లాగా ఉంది, ఆసక్తి కూడా ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళని ఎలాగ సంతోషపెట్టాల్సిందే ఆతృత, మనకి ఆసక్తి. సంతోషపెట్టలేకపోతే అరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా నేను చేయలేదు అంటే ఇప్పుడు అడగను, మీ తల్లిదండ్రులు ఏం ఆశిస్తూ ఉంటారు నేను నుంచి? వదులుకున్నారు ఆశలని. ఏం ఆశిస్తారు? డబ్బులు ఇస్తారని ఆశిస్తారా? పెళ్లి చేసుకుంటారని ఆశిస్తారా? వచ్చి వాళ్ళతో ఉండి వాళ్ళకి వండి పెడతావు, కొద్దిగా చూసుకుంటావు ఆప్యాయంగా. ఏం ఆశ? వాడు కూడా భక్తులు అయ్యారు కాబట్టి ఆశలే పెట్టాలి. దాని బతుకు దాన్ని, మన బతుకు పని. కరెక్టే. మనం భగవంతుడి పనులు, మనం తాడిపత్రం దేవుడి పనులు చక్కగా జరుగుతున్నాయి కదా, ఇక్కడ దేవుడి పనులు జరుగుతున్నాయి కదా. నువ్వు చక్కగా భక్తి చేస్తుంటే వాళ్ళు సంతోషపడ్డా, మన అమ్మాయి చక్కగా దేవుడికి సేవలు చేసుకుంటాను. మాయామయ స్వప్నావస్థ కాకపోతే దీన్ని ఒక స్వప్నంతో పోల్చారు. సినిమాతో అయిపోతుంది అలా ఈ వయసు అయిపోతుంది, మనకి కొత్త డ్యూటీలు ప్రారంభమవుతాయి. లేదా మృత్యువు వంటి సుషుప్తి అవస్థ చే, అంటే ఎవరైతే
ఈ స్వప్నాన్ని నిజం అనుకుంటారో, ఎవరైతే మృత్యు వంటి నిద్ర వీటికి లోనవుతూ ఉంటారో, అంటే ఈ జీవితాన్ని నిజం అనుకుని మనం మృత్యు అంటే సుషుప్తి, అంటే సుషుప్తి అనేది 4th స్టేజ్. అది ఒకటి వచ్చి మామూలు నిద్ర వచ్చి టెంపరీ డెత్. మనం మామూలుగా నిద్రపోయినప్పుడు మనకి అంత మర్చిపోతాం, మన వాళ్ళు మన ఇల్లు. నిద్రపోయినప్పుడు ఒక రకంగా ఇట్స్ టెంపరీ డెత్, అంటే మనకి ఎవరితో సంబంధం ఉండదు. మెలకు వచ్చినప్పుడు నా భర్త, నా బిడ్డలు, మెలకు వచ్చినప్పుడు ఒకసారి నిద్రపోయిన తర్వాత ఎవరికెవరో తెలియదు, అవునా కదా? అందరూ రోజు చూస్తుంటాం. కానీ ఇక్కడ సుషుప్తి, మృత్యు వంటి సుషుప్తి, అంటే ఎవరికైతే మృత్యు బాగా గుర్తు ఉంటుందో ఎప్పటికప్పుడు. మామూలుగా భక్తి చేసేవాడికి వాడికి ఏ రోజుకి ఆ రోజు గుర్తుంటూ ఉంటుంది. ఈ మృత్యు అంటే మనం చేసేదంతా కూడా మృత్యువుకి తయారవుతున్నాం, కాబట్టి మనకి మృత్యువు గుర్తుంటుంది. తర్వాత మృత్యు ఎప్పుడైనా రావచ్చు అని ఉంటుంది, ఎప్పుడైనా కూడా రావచ్చు మృత్యు అనేది. కానీ మామూలు మృత్యు వచ్చి నిద్ర లాంటి అవస్థ, అదే నిజంగా చావచ్చు అనుకోండి, నిద్రపోయారు, మళ్ళీ ఇంకో శరీరంలో, ఇక్కడ ఇదే శరీరంలో మేల్కొంటారు. నిద్రపోయి మెలకు వచ్చినప్పుడు మీరు తాత్కాలిక మృత్యువులాగా, మెలకు వచ్చినప్పుడు మృత్యువు రాలేదు ఇంకా, కాబట్టి మళ్ళీ మీరు ఈ శరీరంలో సంబంధాన్ని, నిజమైన మృత్యు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి అయిపోయింది, మనం ఇంకో జీవితం ప్రారంభిస్తాం. ఇప్పుడు ఈ జన్మ వచ్చే ఇంకో జన్మ, దాన్ని ఆయన సుషుప్తి. అంటే మనం ఈ శరీరంలో ఉంటూ కూడా మనం ఈ మృత్యువుని దాటి వేరే జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. సుషుప్తి అంటే 4th డైమెన్షన్. జాగృత అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. దీన్ని దాటిన సుషుప్తి అంటే మనకి ఆధ్యాత్మిక స్థాయి. ఎక్కడ లోపల పోండి, ఇటు నుంచి లోపల పోండి. వదిలేసి వెళ్ళారే డైరెక్ట్ అర్థం. వెళ్ళండి వచ్చే ఇటు నుంచి పోవచ్చు. మోటార్ వేసినట్టున్నారు ఆయన. శరీరస్తులకు జీవాత్మ, దీని ఏమంటారు, శరీరధారి. ఈ ఆత్మ శరీరాన్ని పొందింది శరీరధారి, చక్రధారి, లేదా మనం రథారూఢుడు, రథం శరీరాన్ని పొందినటువంటి జీవాత్మ మనకి బయట చైతన్యం అనేది పోతుంది మనకి. ఇంకా మనం పూర్తిగా భక్తులైనట్లయితే నేను ఫలానా కుటుంబానికి చెందుతాను అనేది కట్ అయిపోతుంది. లౌకిక ద్వంద్వాలని అనుభూతం చేసుకునే మనిషి అంటే ఎవరైతే ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని, వన్ హూ ఐడెంటిఫైస్, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో, ఆధ్యాత్మిక ఎదుగుబాటు లేదో, ఒట్టి జ్ఞానం ఉంటే సరిపోదు. మనకి ఒట్టి జ్ఞానం ఉండి మనకి మోహం పోలేదు కదా. చాలామంది జ్ఞానం ఉంటుంది కానీ వాళ్ళకి పక్షపాతం లేదా బంధుప్రీతి, జ్ఞానం ఉంది కానీ ఆధ్యాత్మికంగా ఎదగల, అంటే బంధుప్రీతి అనేది చావదు.
కానీ ఇక్కడ చెప్పేది ద్వంద్వమును అనుభూతం అనర్చుకునే మనిషి వాళ్ళకి మోహాలు అంటే భయపడిపోవడాలు, మృత్యు, మోహం అంటే బాగా అటాచ్మెంట్, మోహంలో పడి కొట్టుకోవడం కదా. కాబట్టి ఈ జీవితంలో ఎవరైతే గృహస్థులు అవుతూ ఉంటారో వాళ్ళు కూడా దాన్ని కూడా ఒక డ్రామా, ఈ వయసులో ఈ డ్రామా చేయాలా. మనం అదే ఎంతోమంది ఆధ్యాత్మిక వ్యక్తులు గృహస్థులు ఉన్నారు. భక్తి వినోద్ ఠాకూర్ గృహస్థులు, ప్రభుపాద గృహస్థులు, కానీ వాళ్ళే దానిలో కొట్టుకుపోవాల. దాని అంటే అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మన జీవితంలో ఎప్పుడున్నా కూడా కాలంతో పాటు ఈ శరీరానికి ఏదైనా అవుతున్నప్పుడు ఇమీడియట్గా మరి ప్రభుపాద ఆయనకి మృత్యు వచ్చినప్పుడు శిష్యులంతా కూడా ఎంతో ఆదుర్దాగా వాళ్ళని ఆయన కాపాడాడు, మాయలో పడ్డ నుంచి వాళ్ళని ఆయన సంసార జీవితం నుంచి కాపాడాడు. వాళ్ళు ఆయన నమ్ముకుని బతుకుతున్నారు. ఆయన వాళ్ళకి నువ్వు ఇది చేయి, కృష్ణుడి కోసం అది చేయి అంటే ఒక్కొక్కరిని చూసి ఆయన ఆదేశాలు ఇస్తున్నాడు. చక్కగా వాళ్ళు దాన్ని మరి ప్రభుపాద వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయే టైం వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంక మన తప్పుల్ని ఎవరు కరెక్ట్ చేస్తారు, మనకి ఆదేశాలు ఎవరు ఇస్తారు, ఎలా అంటే భక్తులు వాళ్ళు లీడర్గా ఉండడం కంటే భక్తులు ఎప్పుడు కూడా సబార్డినేట్గా ఉండడం ఇష్టపడతారు. ఒకసారి మనం ఆయన చెప్పాడు చేయమని చేసుకుంటూ పోయి ఆయన చెప్పాడు చేయమని వాళ్ళు ఇట్లా చేసి సంతోషపడతారు. కానీ మనమే ఇండిపెండెంట్ అయినప్పుడు, లేదా మనం ఇండిపెండెంట్గా ఉండి సోమరితనంతో లేదా మనకి మాయలో పడి పొరపాటు చేస్తూ ఉన్నాం, మనకి చెప్పేవాడు ఎవడు ఉండడు. మనమే లీడర్ అయితే మనకెవరు చెబుతారు. ఇప్పుడు ఇస్కాన్లో మేమంతా లీడర్స్ కలుసుకుంటూ ఉంటాం. మొన్న విశాఖపట్నంలో 6 మంది సన్యాసులు, ఉజ్జయిన్ నుంచి భక్తి ప్రేమ స్వామిని వచ్చాడు, ఆ బెంగాల్ నుంచి భక్తి పరివ్రాజక ఆచార్య స్వామి, అది కొత్త సన్యాసి, కొత్తగా సన్యాసం తీసుకుని ఆయన ఇచ్చారు 3. ఆ తర్వాత జయపతాక మహారాజు ఉన్నారు 4. ఇంకో ఆయన ఉన్నాడు భారీ శరీరంతో. నేను వచ్చే రోజు మంగళార్తిని ఆయన వాడమన్నారు. ఆయన పేరు కూడా అడిగే తెలుసుకునే అవకాశం లేదు. మొత్తం ఒక 6 మంది సన్యాసులు ఉండేది 2 రోజులే కాబట్టి బ్యాచ్లు చేశారు. బ్యాచ్లు చేసి కేవలం 7 ఏళ్ల నుంచి భక్తిలో ఉన్న వాళ్ళకి ఫలానా స్వామీజీ క్లాస్ తీసుకుంటాడు అక్కడ. 7 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా భక్తిలో ఉన్న వాళ్ళకి ఈ స్వామీజీ ఆ రూమ్లో క్లాస్ తీసుకుంటాడు అక్కడ. 20 ఏళ్ళ కంటే ఎక్కువగా ఇస్కాన్లో ఉంటున్న వాళ్ళకి, నాకు 20 ఏళ్ళ కంటే ఎక్కువగా ఉన్న బ్రహ్మచారులందరూ వాళ్ళకి అంటే ఉన్న వాళ్ళలో నేను సీనియర్ అక్కడికి జయపతాక మహారాజ్ తర్వాత ఆయనకి డయాలసిస్, ఆయన 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఆయన బ్లడ్ మార్చాలంటే 2-3 రోజులకు ఒకసారి ఆయన. అందుకే ఎవరినో వెళ్తే అక్కడ డయాలసిస్ ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే చేయించుకుని వెళ్ళేసి మళ్ళీ 3వ రోజు వచ్చేప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి చేయించుకోవాలి. మెచ్చుకోవాలి ఓపిక. అంత అన్ని పనులు చూసుకుంటాం, మధ్య ఆరోగ్యాన్ని కూడా నెట్టుకుంటాం. ఇస్కాన్లో ఇంతవరకు ఎవరు లేరట, అంత దీర్ఘరోగాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. బహుశా భక్తులు కాబట్టి భగవంతుడు ఎట్లా శరీరం వేసి దాంతో మనం దేక్కుంటూ పాక్కుంటూ దేవుడి పనులు చేస్తూనే ఉండాలి. విసిగెత్తకుండా, ఇబ్బంది ఫీల్ అవ్వకుండా. అంటే ఆధ్యాత్మికంగా నిజంగా ఎదిగి ఉంటే దేవుడి ఏర్పాటు వల్ల సేవ చేసేవాళ్ళు ఉంటారు. కానీ అదే ఎదిగాడు కాబట్టి మామూలుగా నవ్వుకుంటూ మాట్లాడిపోతూ ఉన్నాడు. వెనక ఈ శరీరానికి ఏర్పాట్లు చేయాలి, ఒక పెద్ద టీము.
12 మంది టీము డాక్టర్లు ఉండేవాళ్ళు, మోసుకెళ్ళేవాళ్ళు, కారులో కూర్చోబెట్టేవాళ్ళు. అలా ఎప్పుడు తిరిగినా కూడా కనీసం ఒక 12 మంది వెనకాల అన్ని ఏర్పాట్లకి. సో ఇక్కడ అంటే అది ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. మామూలుగా అయితే మనం అక్కర్లేదు, నాకు ప్రోగ్రాం అక్కర్లేదు, క్యాన్సిల్ చేయండి, ఏదో కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రాంలు తీసుకొని. కానీ ఆయన ఏ ప్రోగ్రాంలో అయితే నేను వెళ్ళాల్సిందో కాబట్టి ఇంకోటి పంపించవచ్చు కదా, నాకు బాగాలేదు పోయి రావాలి అని చెప్పి వీలైనంత వరకు తిరుగుతూనే ఉంటారు. దీని అంటారు ఇక్కడ మనం చదువుతుంది ఇంద్రియములు జయింపబడినప్పుడు ఈ విధంగా, అంటే మనం ఇంద్రియాన్ని దాటినప్పుడు మనకి మోహం, అంటే మనకు కానీ ఇతరుల శరీరాలకు కానీ, మన శరీరానికి కానీ, ఇతరుల శరీరానికి కానీ, లేదా మన భౌతిక ఆస్తులకి, మన ఇల్లు తగలబడిపోయింది, లేదా మనకి యాక్సిడెంట్ అయిపోయింది. సో భక్తులైతే నిజంగా భక్తులంటే ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళైతే మనం కంగారు పడేది రాసి పెట్టింది జరుగుతుంది. నేను ఈ పరిస్థితిలో కూడా నా భక్తిని ఎలా కాపాడుకోవాలి, ఎప్పుడు ఒకటే గొడవ మనకి. బయట పరిస్థితి డబ్బులు ఉన్నా లేకపోయినా భక్తిని, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా భక్తిని. కాబట్టి భక్తులు తొందరగా కుంటి సాకులు చెప్పరు. భక్తులు ఎందుకంటే వాడు బతికేదే భక్తి కోసం. తుమ్ము వచ్చిన దగ్గు వచ్చిన బస్ మంగళారతికి రావటం లేదు. అంటే మనం శరీర మోహంలో ఉన్నాం. శరీర మోహంలో అయితే వీలైనంత వరకు మనల్ని మనం తోసుకుంటూ ఉంటాం, వీలైనంత వరకు మన ఇతరుల్ని తోస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళు శరీర మోహంలో పడి కొట్టుకుంటారు, అంటే వాళ్ళ పైన వాళ్ళు తోస్తూ ఉంటారు. వచ్చి నేను చదువుతూ ఉంటాను, ఇక జలుబు వచ్చి రూమ్లో కూర్చుంటుంది, పర్వాలేదు, కానీ రూమ్లో లేచి కూర్చోవచ్చు కదా. లేచి కూర్చుని జపం చేసుకుంటాడు. మందిరాలకి స్నానం చేయలేదో, కొద్దిగా జ్వరంగా ఉందో, మీకు నేను 16 మాలు పూర్తి చేసుకోవాలా, నేను తెల్లారుదామని నేను నిద్రపోకూడదు అని తెలుసుంటే నేను లేచి కూర్చొని ఏదో కారణం వల్ల మందిరంలోకి రాలేకపోతున్నాం, అది పట్టుదని తెలుస్తుంది. వీళ్ళు ఎందుకు రాలేదని చెప్పి నేను రూమ్ దగ్గరికి వస్తాను. ఆ రూమ్ నుంచి హరే కృష్ణ నేను కూళ్ళోని వాళ్ళ పాపం లేచే ఉన్నాను, లేకపోతే ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, అందుకని రాలేదు అర్థమైపోతుంది కదా. అక్కడ ఉన్నా కూడా లేచే ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యి కాలు పైకి లాగ్ కట్టేశారు, బెడ్ మీద పడి ఉన్నారు. మీరు 4 గంటలకు మీ దగ్గరికి పోయి చూస్తే హరే కృష్ణ మంగళారతికి రాలేరు, కానీ 4 గంటలకి మీరు మెలకు వచ్చేస్తుంది. మీరు ఇంకా మీ 16 మాల గొడవ మీది, 16 మాల అయిందో లేదా మీరు ఆ విధంగా భక్తిని సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి భగవంతుడు మనల్ని మాయలో కూడా పడకుండా కాపాడుతూ ఉంటాడు. కరెక్ట్గా సరిగ్గా గురువు చెప్పినట్టుగా భక్తి చేస్తుంటే భగవంతుడు ఇది మాయ నుంచి వస్తున్నటువంటి పరీక్ష, నువ్వు కావాలంటే పడిపో, లేదంటే నువ్వు తిరస్కరించు. రోజు చేస్తున్నా కానీ దేవుడు చెబుతాడు మనకి లోపల నుంచి, ఇది నీకు ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నావు, నీకు ఈ పరీక్ష వచ్చింది, నువ్వు ఇంకా నీకేమన్నా. మా గురువు గారు నన్ను అడిగాడు, ఏమయ్యా, నాకు అప్పుడు 28 ఏళ్ళు, ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకోవాలి మళ్ళీ అని అడిగాడు. అంటే టెస్ట్ చేసుకోవడం ఇంకా గృహస్థుడిగా బతుకు. నేను ఏం జవాబు ఇచ్చా, పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ సన్యాసి అయ్యే యోగ్యత నాకు లేదు, అటు కాకుండా పెళ్లి చేసుకోవాలని లేదు, అది సన్యాసిగా తీసుకుని ఉండగలిగే ఆ రకమైనటువంటి అది కూడా లేదు. అంటే ఆయన నిన్ను ఒక తోపు దోస్తాం
సన్యాసి ఇస్తే నీ తంటాలు నువ్వే పడతాయి, నేను సన్యాసం వచ్చేసింది, నువ్వు దాన్ని కాపాడుకోవాలి. పోతూ ఉంటాను ఏ రోజు సన్యాసి ఆలోచనలు పైకి కిందకి పోతున్నా, సన్యాసి పుచ్చుకుని కాబట్టి నేను ఈ ఆలోచన పట్టించుకోకుండా నేను మంగళారతికి వెళ్ళిపోయి అట దాన్ని ఏమంటారు, తొయ్యడం అంటారు కదా, తొయ్యడం. అట్లాగే పెళ్లి చేసుకోవాలి చేసుకుంటూ దరిద్రం అయిపోయింది. ఆ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మీరే ఇంకా భక్తి చేసుకొని ప్రారంభిస్తారు. చేసుకున్నది అంత ఇంపార్టెంట్. నిజానికి ఏదైనా ఒకటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మంగళారతి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోతుంది, వరుస మంగళారతికి రావాలండి, తప్పదు. భక్తులు ఏం కాబట్టి తప్పదు. అంటే తేడా వచ్చినప్పుడు బాధ్యతలు ఆల్రెడీ ఇదొక బాధ్యత. చక్కటి కృష్ణ భక్తుల్ని సంసారంలోకి తీసుకురావాలా. అక్కర్లేకపోతే మనం ఆపు చేయాలా, మనం తపస్సు చేసుకుంటూ ఉండాలి. అంటే ఎట్లయినా ఒకటి అదే. కాబట్టి భక్తి మార్గంలోకి వస్తే వాళ్ళు గృహస్థుల, వాళ్ళు సన్యాసుల, వాళ్ళు అంటే ఒకటే గొడవ. మంది ఏ విధంగా ఇంట్లో ఉండేవాళ్ళకి ఒకటే గొడవ, వాళ్ళ ఇంటి గురించి. మన ఇల్లు మన ఇల్లు, వాళ్ళ గొడవ వాళ్ళది. మన మందిరంలోకి వస్తే మన గొడవ ఉంది. అదే భక్తి దేవుడి సేవలు భక్తి అంటే మీటింగ్ లేనిది, మన పని లేనిది మందిరాల్లో. మనం అంతా కూడా ఈ దేవుడి ఫెస్టివల్స్, ప్రోగ్రాములు, ప్రచారం, భక్తులు చేయడం గృహస్థులే. కానీ ఆలోచనలు ఎక్కడున్నాయి? ఈ రకంగా అంటే మేల్కొన్నవాడు దేవుడి పనుల్లో ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు. మేల్కొనేవాడు మేల్కోలేదు కాబట్టి ఆయనకి ఆ తాపత్రయం లేదు. దేవుడి గురించిన మనకి దేవుడి గురించి తాపత్రయం ఉంటుంది. మనం భక్తులకు వస్తే చక్కగా దేవుడి పని బాధ్యతగా. ఇప్పుడు ఏ వీళ్ళకి జీతం ఇస్తున్నారు ఆఫీసులో, కాబట్టి టైం పోవడం, పనులు చేయడం, లేకపోతే ఛార్జీ షీట్ ఇస్తారు, ఇచ్చి ఎందుకు రావటం లేదు, ఎన్నిసార్లు షోకాజ్ ఇచ్చాము, ఆయన కూడా ఇట్లా ఉన్నారు, వార్నింగ్ ఇస్తారు, తర్వాత సస్పెండ్ చేస్తారు. అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళు. అంటే మనం దేవుడి పనికి వచ్చినప్పుడు మనం వీలైనంత వరకు ఇదే పని ఇంపార్ట్ అయితే ఇంకా సాకులేం పెడతాం. నా అంతటి నేనే దేవుడి పని అంగీకరిస్తాను. మరీ తప్పనిసరి అందరికీ తెలుస్తుంది పాపం ఈ అవస్థలో ఎలా పని చేయగలరు, అలా పక్కన పెడతానని కొద్దిగా ఈ పని నువ్వు చేయలేవు, పక్కన ఇంకోటికి ఎవరికి అప్పచెప్పాలి, ఇంకోటికి ఎవరికి అప్పచెప్పాలా, పని మాత్రం కావాలా. ఇట్లా మన తాపత్రయాలు, మన దేవుడి పనులు, ఏం ప్రోగ్రాంలు రాబోతున్నాయి, ఎవరు రాబోతున్నారు, ఇట్లంతా. అంటే ఇది ఎదిగినప్పుడు మనకు ఆ విధంగా భక్తిలో ఎదిగితే మనకి, అంటే ప్రతి మనిషి భక్తులు అయితే భగవంతుడి పనులు ఇంపార్టెంట్. భక్తులు కానట్లయితే ముందు మన కుటుంబ బాధ్యతలు మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్న విషయం ఇది. ఇంద్రియములు రాజస అహంకార జనితములు కనుక తైజస అహంకార ప్రేరితుడై, దీనిలో విద్యా అహంకారం అంటారు. మనం అహంకారం ఉంటుంది, దాన్ని అంటారు ఫాల్స్ ఈగో, రియల్ ఈగో. ఫాల్స్ ఈగో అంటే విద్యా అహంకారం, శరీరం, నేను శరీరం అనేటువంటి ఆ భావంలో ఉండడం ఫాల్స్ ఈగో. రియల్ ఈగో, నేను భగవంతుడి యొక్క దాసుని. అందుకే మనం ప్రచారానికి వెళ్తాం, ప్రచారంలో వాళ్ళు ఎవరు మన పుస్తకాలు అమ్మితే అవమానం చేస్తారు, మనం విమర్శిస్తారు, మనం చిన్నపుచ్చుకోం. వాడు అర్థమైందో అర్థం కాలేదు, వాడేది మనం ఏమైపోతాడు, వాడు అక్కడ మూవ్ అవుతూ ఉంటాం. కానీ నాకు ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందిగానే ఉంది అట్లా అనుకోం మనం. నాకు ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందిగానే ఉందా, మన ఈగో పోతుంది అనుకోవాలి. ఈగో పోతుంది. మీకు బుక్ డిస్ట్రిబ్యూషన్లో జనాలు తిరస్కరిస్తుంటే మనకి ఇబ్బందిగా ఉంటే ఈగో ఉన్నట్లు లెక్క. ఈగో లేకపోతే వీడికి ఇంట్రెస్ట్ లేదు, లీవ్ ఇట్,
గో టు నెక్స్ట్ మ్యాన్. ఎరగ మనం కోరికలు తీర్చుకోవడానికి ఎలా సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటాం, భక్తులు వాళ్ళు అహంకారం లేకుండా వాడద్దా, మనం వాడికి అవకాశం ఇచ్చాం, తీసుకోలేదు, ఆల్రెడీ నెక్స్ట్ ఎత్తుక్కుంటూ ఉంటారు. మన కోరికల కోసం ఎలా ఎత్తుక్కుంటాం, భక్తులు భగవంతుడి సేవ కోసం ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు భక్తులు అవుతారు, ఎవరు వాలంటీర్స్ అవుతారు, అందరు కారు కదా. నిరుత్సాహం లేదు, మన ఉత్సాహంలో కొరత లేదు. అది రోజు సాధన చేస్తుంటే మనకి అటువంటి స్థితి వస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి అంటే టక్ 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 ఈరోజు నా ద్వారా కృష్ణుడికి ఏం పనులు జరగవలసి ఉన్నది. అహంకార ప్రేరితుడైన మనిషి భగవద్రహితమైన జగత్తుని, అహంకారం ఉన్నవాడు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు మనం చెబుతూ ఉంటాం. అప్పుడప్పుడు చాలామంది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ఏంటో చేస్తే అహంకారం. కాబట్టి మనకి అహంకారం లేకపోతే ఎవడేమనుకుంటారు, గురువు గారు సంతోషపడడం నాకు కావాల్సింది, దేవుని సంతోషపడడం నాకు కావాలి, ఎవడేమనుకుంటారు, ఎవడు బతుకు వాడిది. మనం భక్తులు ఎదిగితే ఎప్పుడు కూడా ఎవరు ఏమనుకుంటారు అనే ప్రశ్న లేదు మనకి. నా బాధ్యత లేనిది నేను ఎలా దేవుడికి సేవ చేసుకోవాలి. కానీ అహంకారం ఉన్న మనిషి ఇక్కడ చెబుతున్నాడు, అహంకార ప్రేరిత మనిషి భగవద్ రహితమైన జగత్తును. ఇక్కడ అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థంతో, ఎవరికి భగవంతుడి స్వార్థాన్ని, అది నిజ స్వార్థం అంటారు. ఆత్మ యొక్క స్వార్థం భగవంతుడు, మన శరీరానికి స్వార్థం మన బంధువులు, మన ఆదాయాలు. ఇవి మనకి మనం అహంకారంలో ఉన్నప్పుడు. ప్రకృతి వనరులను స్వలాభానికై వినియోగించు. ఏది దొరికినా కూడా నాకు ఎలా ఉపయోగపడుతుంది, భక్తులు ఏది కనిపించినా దీన్ని దేవుడికి ఎలా వాడవచ్చు. నేను ఎక్కడే చూస్తున్నా కూడా నేను బిల్డింగులు గమనిస్తూ ఉంటాం, అది ఇది అనే ఐడియాస్. మన మందిరంలో కూడా ఈ సమస్యకి దీన్ని ఇట్లా చేయొచ్చు. భక్తుడి దృష్టి అట్లాంటిది. మన మందిరంలో కూడా ఎలా ఎఫిషియెంట్గా సౌకర్యవంతంగా ఎలా పని చేయాలి, ఎక్కడ అటువంటి పరిస్థితి తక్కువ ఇది తీసుకెళ్ళి నేను ఫోటో తీస్తాను. మనం కూడా ఇట్లా చేయొచ్చు కదా మందిరంలో. నువ్వు పంపించారండి, పంపించా కదా, ఫోన్ చేశారు లేదా, అన్నయ్యకి పంపించాను. ఇది ఒకటి బయోగ్యాస్ ప్లాంట్ అది పంపించాను. తర్వాత రెండోది ఏంది, రెండు పంపించాను. బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి, మనం వెతుకుతున్నది రెండు, కుకింగ్ ఒకటి. మీకు కూడా పంపించా, రెండు వీడియోలు పంపించా. ఒకటి వచ్చి బయోగ్యాస్, ఇంకో వీడియో దేందే చూసాను ఏంది ఒకటి. ఫోన్ ఉందా అండి? మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మిగిలిపోయే పువ్వులు, మిగిలిపోయే కాయగూరలు, మిగిలిపోయిన వండిన అన్నాలు నేను ఎత్తలేక చూస్తున్నాం. గోడలు దారి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టి వాడు వచ్చి రాక బయోగ్యాస్ ప్లాంట్ వస్తే మిగిలిన దానిలో ఏదో పడేస్తారు ఫర్మెంట్ అవ్వడానికి, పులవడానికి. దాని నుంచి గ్యాస్ వస్తే గొట్టం పెడతాడు, చక్కగా గ్యాస్ స్టవ్ లాగా. రెండు వీడియోలు పంపించా. కరెంట్ అక్కర్ లేకుండా ఫ్రీ వచ్చింది ఇప్పుడు. దానిలో 20 లీటర్ల సైజులో మళ్ళీ ఒకటి పెట్టుకుని టమాటాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఆలోచిస్తాను. కానీ నేను మన తాడిపత్రిలో మన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు వాడకూడదు.
వాడి మీరు యాక్టివ్గా ఉంటే వెంటనే వాడికి ఫోన్ చేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆల్రెడీ. కాబట్టి భక్తులు ఈ సంసారంలో ఏది చూస్తున్నా కూడా వాళ్ళ దృష్టి మందిరంలో ఇక్కడ భక్తులకు సౌకర్యాలు ఇస్తే తప్పేలా, మనం భక్తుల గురించి ఆలోచిస్తున్నాం. ఇంట్లో మన శరీర సంబంధికుల గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు మీ అందరి గురించి నేను ఆలోచిస్తూ ఉంటా. వీళ్ళకి చక్కగా వీళ్ళందరికీ పని చక్కగా చేయడానికి ఇట్లా చేసుకోండి అంటే, ఎందుకంటే మీరు భక్తులు కాబట్టి మీరు భగవంతుడికి సేవ చేస్తున్నారు, మీకు ఆ పొగలు కళ్ళంతా మాడిపోయి అంతే కదా. కాబట్టి ఇది మాయం కాదు, ఇది అంతగా అందరూ మీరు దేవుడి సేవలో ఉన్నారు, మీరు మీకు సౌకర్యాలు కలిగిస్తే చక్కగా సేవ చేస్తారు దేవుడు. అంటే ఇవే పనులు జరుగుతూ ఉంటాయి. కానీ లక్ష్యం దేవుడు కాబట్టి, లక్ష్యం దేవుడు కాబట్టి దాన్ని మాయ అంటారు. లక్ష్యం దేవుడు అయినప్పుడు భక్తులకు సౌకర్యాలు ఇవ్వడం, భక్తులు తగ్గ మందులు తెచ్చియడం, భక్తులకి అవసరమైతే కొద్దిగా ఒళ్ళు మర్దన పట్టడం ఏమి సంకోచేస్తారు. కానీ పాప వాళ్ళు భగవంతుడు భక్తి చేసుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది వచ్చింది వాళ్ళకి, దీనివల్ల వాళ్ళకి ఊరట కలిగేటైతే ఒక భక్తుడు ఇంకో భక్తుడికి వెంటనే చేయడానికి. ఎందుకంటే మనంతా దేవుడికి అంకితమైన మందిరంలో మీకు ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో మీ కూతురు వచ్చి చేయాలా మందిరం వాడు వెంటనే అంటే దేవుడి సేవ మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. రోగం రానంత కానీ బాగా ఉపయోగించి రోగం వస్తుంది, మీ కూతురు వచ్చి మేము చూసుకోవాలా అంటే కాదు, మనలో మనమే. అంటే ఇది ఒక కుటుంబం అయింది. అదే అసలు ఆ పాటలు ఏమంటాడు ఆయన, నదియా గోధుమలో కృష్ణేర సంసారకరి చెడి అనాచార. ఇది కృష్ణుడు సంసారం. ఇక్కడ భక్తులకి జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, లేదా వాళ్ళకి మెడిసిన్ తెచ్చేయడం, దానిలో తప్పలేదు. భక్తుడు తొందరగా నయమైతే మళ్ళా దేవుడి సేవల్లో మళ్ళీ చక్కగా లగ్నం అవుతాడు. కాబట్టి ఇక్కడ ప్రకృతి వనరులను స్వలాభానికై వినియోగించడం టైం అయిపోయింది. దానిపై ఆధిపత్యాన్ని చెలాయించడకు బయట వాళ్ళంతా కూడా వాళ్ళ తెలివితేటలని, వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ కోసం వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. నవీన నాస్తిక శాస్త్రజ్ఞులు ఈ అహంకారమును లలిత కళగా ప్రకృతి అవాంతరాన్ని జయించి సర్వశక్తి వైపుగా అగ్రసరలై వీరులుగా వారు తమను వారు ఊహించు. అంటే దేవుడు లేకుండా మనం ఈ ప్రకృతి ఎన్ని సమస్యలు వస్తున్నాయి కూడా దీనికి ఎలా సమస్యలు అధిగమించి వాళ్ళే దేవుడి దగ్గర పోవాలనే ఆలోచన లేదు, వాళ్ళకి దేవుడు ఉన్నాడనే ఆలోచన లేదు. కానీ వాళ్ళంతా కూడా ఊహించుకుంటూ ఉంటారు. మనిషే ఈ ప్రకృతి మీద అంతా కూడా వాడేవాడు అన్నాడు మన కోసం కదా సార్ ఈ మేకలు గొర్రెలు ఉన్నది, లేకపోతే వాటి సంఖ్య పెరిగిపోతుంది, లేకపోతే ఎందుకు పుట్టాయి, వీటి వల్ల ప్రయోజనం ఏంది, వాడు చూడండి వీడి తినడం కోసం మేకలు గొర్రెలు మనుషులు తినడం కోసం దేవుడు పుట్టించాడంట. భగవద్గీతలో రాసింది ఏంది, నువ్వు ఆకుకూరలు తినవా అని రాసింది. గొర్రెలు మేకలు మన కోసం పుట్టించాడట. ఎందుకంటే వాడు భగవద్గీత చదవటం లేదు కాబట్టి. భగవద్గీత వాడు నాలుగు పెట్టి నువ్వేం తినాలి ఇక్కడ రాసింది, గొర్రెలు మేకలు నీకోసం అంటే ఇలా రాసింది భగవద్గీతలో. పత్రం పుష్పం ఫలంతో వీళ్ళు కళలు కానీ అట్టి లౌకికలు ప్రకృతి విపరీతములు దెబ్బ పడిందంటే దిగ్భ్రాంతికి లోనవుతారు. అంటే మనం పెద్ద ఇల్లు కట్టుకుంటాం, తప్పని యాక్సిడెంట్ అవుతుంది, మనకి దిక్కు లేకుండా తయారైతే ఎవడు మనం చూసుకుంటాడని చూసి ఏమి ఇంత ఇల్లుండి నాకు ఎవడు నడిపి నన్ను చూసుకునేవాడు లాభం ఏంటి. కాబట్టి కమ్యూనిటీ లైఫ్ తెలియగలంతా కూడా కమ్యూనిటీలో ఉంటాం. కమ్యూనిటీ కూడా ఒక కుటుంబం. కమ్యూనిటీలో వయసు వస్తున్న వాళ్ళు ఉంటారు, మంది కమ్యూనిటీ. ఇదే మీ కుటుంబం కాదు, ఇదే హరిప్రియ మాతాజీ కుటుంబం కాదు, శారదమ్మ కుటుంబం కాదు, కానీ ఇది కృష్ణుడి కుటుంబం. దీనిలో వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, యువకులు ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఉంటారు, గృహస్థుల పిల్లలు ఉంటారు. వాళ్ళు మీరు ఎవరు మన మందిరంలో చిన్నపిల్లలు ఉంటే ఈ దామోదర్ పెద్దాడేలాగా
మన పిల్లాడు అనుకుంటూ ఉంటారు, మనం తిరుగుతూ ఉంటారు. అప్పుడు మీరు పట్టుకుంటారు, అప్పుడు వీళ్ళు పట్టుకుంటారు, ఆడుకుంటూ ఉంటారు. మనం పిల్లలు పుట్టించకుండా పిల్లలతో ఆడుకునే అవకాశం మనకు కలుగుతూనే ఉంది. ఇది ఒక కమ్యూనిటీలో ఇవన్నీ కూడా అన్ని వయసులో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా వయసు ఎక్కువైపోయిన వాళ్ళంటే వాళ్ళు ఇంట్లో ఎలా తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటాం, ఆ రకంగా కమ్యూనిటీలో వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళకి కొద్దిగా ఆసహాయంగా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళకి ఇల్లు గుర్తొచ్చేట్టుగా కాకుండా ప్రపంచ యుద్ధములు, ప్రకృతి ఉపద్రవములు, విశ్వంలో ఉగ్రమైన మార్పులు వాళ్ళ గర్విత నాస్తిక నాగరికతని అపహాస్యం చేయుచుండు. మనుషులు ఎన్ని చేస్తున్నా కూడా ఎంత పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయంటే అంత ఫెయిల్, వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా ఫినిష్, నశించిపోతుంది. సామాన్య స్థితిలో బద్ధజీవులు మైథున సుఖం పట్ల ఆకర్షితులై, అంటే మామూలుగా అందరూ కూడా ఈ స్త్రీ పురుష సంబంధాల్లోనే వాళ్ళ మస్తు అంటే దేవుడితో ఇది లేకుండా మైథున సుఖం పట్ల ఆకర్షితులైన సంఘము, స్నేహము, ప్రేమ ఈ మాయకు వాళ్ళు బద్దులగుదురు. ప్రకృతిని చక్కగా భోగించగలమని వారు తలచుంది. మనంతా ఏ రకంగా మనం దోమల్ని, ఈగల్ని చంపుతూ ఉంటాం. మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా మనం దిక్కుమాలినాళ్ళకి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. దాన్ని అంత పాడైపోయిన పరిస్థితి అట్లా. కాబట్టి ఇక్కడ మచ్చిక చేసుకొనబడిన జంతువు అకస్మాత్తుగా యజమానిపై తిరగబడి అతన్ని చంపేడు విధంగా అప్పుడప్పుడు జరుగుతుండే కదా. అప్పుడప్పుడు మచ్చిక చేసుకున్న జంతువు వాడెవడో రోజు సర్కస్లో పులి నోట్లో నోరు పెట్టి దాన్ని కోరడాలతో కొట్టి అంత బాగానే జరుగుతుంది. కానీ జంతువు కదా, అప్పుడు దాన్ని తిక్క పుట్టిందంటే కొరికి పారేస్తుంది. ఇదేదో ఈరోజు ఇట్లయిపోయింది, జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక్కడ ప్రభుపాద ఉదాహరిస్తున్నాడు. మచ్చిక అంటే మనం కంట్రోల్ చేస్తాం అనుకుంటూ ఉంటాం, కానీ ఏ రకంగా మచ్చిక చేసుకునే జంతువు అంటే మనం ఏదో పెట్టుకుంటాం, ఆ షాకే మనకు కొడుతుంది, ఎలక్ట్రిక్ షాక్. మనం అన్ని చేస్తే ఇప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నాం, కానీ షాక్ కొట్టి వాడిపోతుంది, మిషన్లు చేయబడిపోతుంది. ఒకసారి అరుణమ్మకి ఆ చిప్పలన్నీ కొబ్బరి చిప్పలు వేలు వెళ్ళిపోయింది, వేలు కాస్త కట్ అయిపోయింది, తిక్క కుదిరింది కదా, కట్ అయిపోయింది, వేలు కట్ అయిపోయింది. కొబ్బరి చిప్ప మామూలుగా కొబ్బరి తిరుగుతున్నాం, అని వేలు కూడా పోయింది, దాంట్లోకి తిరిగి పారేసింది, చిక్కి పారేసింది. అరుణమ్మకి లేదు కదా, ఒక వేలు కట్ అయిపోయింది, సగం వేలు. అప్పుడు మిషన్లో చేయి పడిపోతుంది, అడుగుతుంటుంది చేయబోయిందంటే మిషన్లో కట్ అయిపోయింది. సరే పొరపాటున నిద్రపోతాను. అభిషేక పూర్తిగా సెపరేట్ అయిపోయింది, అతకలా పంపించేసి డబ్బులు ఇచ్చి పంపించేసింది. మచ్చిక చేసుకున్న జంతువు అకస్మాత్తుగా యజమానిపై తిరగబడి అతన్ని చంపేడు రీతిగా, అంటే అప్పుడు ఇందిరాగాంధీని మామూలుగా ఎవరికైనా ప్రైమ్ మినిస్టర్కి ఎవరైనా వంట వాళ్ళు కానీ, ప్రైమ్ మినిస్టర్కి ఎవరైనా వంట వాళ్ళు లేదా అని బాడీ గార్డులు పెట్టేప్పుడు బాగా దగ్గరైన వాళ్ళు పెడతారు. అంత అంతే చంద్రబాబు నాయుడు బయట ఎందుకు పెట్టుకుంటాడు, ఆయనకి బాగా ఎవరికైతే అభిమానం ఉంటుందో, ఎవరైతే ఎన్ని వాళ్ళని చూస్తూ అటు టక్కన దగ్గరికి పిలుచుకుంటాడు. కానీ అప్పుడప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ అట్లా పెట్టుకుంది, కానీ వాళ్ళే ఆమెని ఏమైందో అంటే చావు రాసి పెట్టుంటే అట్లాగే వాళ్ళే ఎదురు తిరుగుతారు. మనకి ఎన్నో చోట్ల జరుగుతుంటాయి, భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు. మామూలుగా అట్లా జరగడానికి లేదు, కానీ ఈ సంవత్సరాలు జరుగుతాయి అట్లా. ప్రభుపాదులు వారు కూడా అన్నారు, ఈ ప్రభుపాద పోయేప్పుడు ఆయన ఎవరిని పెట్టిపోతాడు, మనమంతా ఎంత పని చేసాం, వాడేవాడు మళ్ళీ ఇండియన్కి వాళ్ళంతా అనుకుంటున్నారు. ప్రభుపాదకి తెలియందే ఉంది. అందరూ ప్రభుపాద ఆఖరి రోజుల్లో ఆయన ఎంత పెద్ద సంస్థను పెట్టాడు,
ఎవరినైనా గురువు చేస్తాడు ఇంక పెత్తనం చేస్తా ఐఎమ్ ది నెక్స్ట్ ఆచార్య అని చెప్పి వాళ్ళందరికీ భయపడుతున్నారు. ఎవరిని మన నెత్తి మీద పోతాడు ఈ ముసలాడు పోయేప్పుడు పని చేయాలి కదా ఇసుకానికి. వాళ్ళంతా ఇల్లు వాకిలు వదిలిపెట్టి చేరారు. పోతే పోతే ఎవరిని పెట్టిపోతాడు మన నెత్తి మీద, వాడి కోసం పని చేయాలి మనం. అంటే వీళ్ళు నమ్మ వచ్చేస్తుంది కదా. కానీ ప్రభుపాద ఆయన భగవంతుడు తెలియజేస్తున్నాడు, ఈ కలికాలంలో ఒకరిని పెట్టి మామాక నువ్వంటే నా శుద్ధ భక్తుడు కాబట్టి నీ చేత ఈ సంస్థ నిలబెట్టాను. నీ తర్వాత ఇలాంటి వాళ్ళు లేరు ఇక్కడ కాబట్టి అందరినీ ఒక కమిటీ పెట్టి అందరిని నడపడే అదవాళ్ళు అందరూ పనిచేయండి. ఇప్పుడు నేను గొప్పని ఎవడు చెప్పుకోవడానికి ఇస్కాన్లో ఎవడు కూడా నేనే ఫైనల్ అని చెప్పుకోవడానికి లేదు. అందరూ కూడా టేబుల్ దగ్గరికి అందరూ కలిసి కూర్చోవాలి, కలిసి పని చేయాలి. మొదటి రాసిపోయాడు ఆయన రాసిపోయాడు ఆ రకంగా. కాబట్టి ఇక్కడ మచ్చిక చేసుకున్న జంతువు కూడా అప్పుడప్పుడు యజమానిపై తిరగబడి చంపేడు విధంగా ప్రకృతి హఠాత్తుగా వీడు ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా అవన్నీ ఫెయిల్ అయిపోయి పెద్ద ప్రమాదం వచ్చి పడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పేది మన జీవితంలో భగవంతుడిని మనం ఎప్పుడు ఆత్మ భగవంతుడు భక్తియుత సేవ, ఇది మిగతా అంతా డ్రామా అలాగా చూసుకుంటూ సుఖాలు దుఃఖాలు పోతూ ఉండడం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.